నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కడప జిల్లా పులివెందుల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సైబర్ నేరాల నివారణ, డిజిటల్ భద్రత, మహిళల రక్షణ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, అలాగే రోడ్డు భద్రత, సోషల్ మీడియా బాధ్యతాయుత వినియోగంపై అవగాహన కల్పించారు. యువత లక్ష్య సాధనతో పాటుగా సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని, అలాగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 మహిళల భద్రత కోసం శక్తి యాప్ను వినియోగించాలని సూచించారు. Communication పెంచాలి. Generally, students are active in each and every field. There are future. They'll coming out of college, they will determine lots of things. Police department and society, important part of society, our students. So there is a lack or even the communication is less. మనం నోటీస్ చేసింది అంటే పోలీస్ అండ్ స్టూడెంట్ కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉంది. ఈరోజు ఇంటరాక్షన్లో అది కూడా అనిపించింది. చాలా డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి వేరే వేరే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి, లేకపోతే పోలీసింగ్ సంబంధించి, ఓన్ సెక్యూరిటీ సంబంధించి, న్యూ ఏజ్లో ఎలాంటి థ్రెట్స్ వస్తున్నాయి, ఛాలెంజెస్ వస్తాయి, అంతా ఓపెన్గా ఫ్రీగా డిస్కషన్ చేయడం జరిగింది స్టూడెంట్స్తో. ఇట్ ఈస్ అ గుడ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆల్సో అండ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. యు ఆర్ ఏబుల్ టు కనెక్ట్ అండ్ కమ్యూనికేట్ అండ్ ఏదైనా డౌట్స్ అని సజెషన్స్ కూడా తీసుకున్నాం స్టూడెంట్స్ నుంచి. పోలీసింగ్లో ఇట్లాంటి ఇంప్రూవ్మెంట్ ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీళ్ళ ఐడియాస్ ఏంటి, సజెషన్స్ ఏంటి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు జరిగిన ఇంటరాక్షన్స్లో ఎలా అనిపించింది. వెరీ సాటిస్ఫైయింగ్ టు సే దట్ ఎవరు చాలా తక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరు ఇంటరాక్ట్ అయ్యారు వీళ్ళకి ఇట్స్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిపార్ట్మెంట్. అందరూ హెల్ప్ చేశారు, వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. సో జనరల్ డిస్కషన్ జరిగింది అండ్ అవేర్నెస్ కూడా దీంట్లో డ్రగ్స్ ఆర్ విమెన్ సేఫ్టీ, సోషల్ మీడియా, లేకపోతే ప్రొటెస్ట్, ఈ సిచ్యువేషన్స్లో అన్ని రకాల